సువర్ణరదతస్రదాం చంద్రాం అని చంద్రాం అని అన్నారు. చంద్రాం అంటే ఏమిటి అని అంటే గనక చంద్రవత్ ప్రకాశమానాం తద్రూపేణ అవస్థితాం వా అని విద్యారణ్యుల వారు చెప్తున్నారన్నమాట. అంటే చంద్రుడి వలె ప్రకాశించేటటువంటిది, అంటే సూర్యుడి వలె ప్రకాశిస్తోంది కదండి అని అంటే సూర్యుడి వలె ప్రకాశించడానికి చంద్రుడి వలె ప్రకాశించడానికి తేడా ఉన్నది. సూర్యుడు భగభగ అని మండుతూ ఉంటాడు, ఆయన మళ్ళీ లోకస్థితికి కారకుడే. కానీ చంద్రుడు ఎలా వెలుగుతూ ఉంటాడంటే చంద్రుడు ఆహ్లాదజనకుడు. చంద్ర ఇవ ముఖం అని అంటూ ఉంటాం. అంటే ముఖం ఎట్లా ఉంది అయ్యా అంటే చంద్రుడి లాంటి ముఖము అని. అంటే ఏంటి? చంద్రుడి లాంటి ముఖం అంటే చంద్రుడికి ఎలాగైతే మచ్చలు ఉన్నాయో అట్లాంటి మచ్చలతో ఉన్నదని అర్థము అని అంటే కాదు. చంద్రుణ్ణి పున్నమి నాడు చంద్రుడిని చూస్తే మనకి ఒక ఆనందం కలుగుతుంది, తెలియని ఒకనొక ఆహ్లాదం, ఆనందం మన మనసులో కలుగుతుంది. ఎవరి ముఖాన్ని చూస్తే మనకి అట్లాంటి ఒకనొక అనుభూతి కలుగుతుందో వారి యొక్క మొహాన్ని మనం చూసి ఆహా చంద్రుడిలాగా ఉంది ముఖము అని అభిప్రాయం అక్కడ. అలాగే ఇక్కడ ఆహ్లాదకారిణి ఈవిడ. అంటే ఇక్కడ మనం అమ్మవారిని, ఇప్పుడు ఇక్కడ శారదా అమ్మవారిని మనం దర్శించుకునేటప్పుడు ఎందుకు ఇంతమంది రోజు ఇక్కడికి వస్తూ ఉంటారు అని అంటే అమ్మవారి మొహం చూడంగానే ఒక తెలియని ఒక ఆనందం కలుగుతుంది. మనకున్నటువంటి ఎన్నో బాధలు ఆ క్షణం వరకు మనం మర్చిపోతూ ఉంటాం, దానివల్ల మనం చాలా రెజ్యునేట్ అవుతాం. ఆ ఆహ్లాద జనకత్వం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ చెప్తున్నారు చంద్రాం అనే దానివల్ల.